Family. Because Dawood is a very woman man. And he had affairs with a lot of women. And yeah. He had affairs. ఎక్కడో మధ్యలో రకరకాల పుకార్లు వచ్చేవి. బాలీవుడ్లో కూడా ఆయనకి చాలా రిలేషన్షిప్స్ అఫైర్స్ ఉన్నాయి పుకార్లు ఏం కదా ఉన్నాయి. He actually was living with Mandakini, married Mandakini for nearly 10 years. Yeah. What was the last time we heard of Dawood Ibrahim in అంటే ఆయన జాడలు కానీ? We are hearing it now, right now. Yes. Because of the Sachin Wajay connection. Yes. సో మరి ఈ టైంలో ఇంత సున్నితమైన ఈ విషయం మీద మీరు సినిమా తీస్తే మిమ్మల్ని దేశద్రోహి అని ఎవరన్నా అంటే ముద్ర వేస్తే మీరు ఒప్పుకుంటారా? అదే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేశంలో దావూద్ ఇబ్రాహిం ఏం చేశాడు అని ఎవరికి తెలియదు. ఫస్ట్ మనకు ఒక ఫ్యాషన్ అయిపోయింది మాట్లాడితే దావూద్ ఇబ్రాహిం అని చెప్పడం. మీరు చెప్తే నమ్మరు, దావూద్ ఇబ్రాహిం మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఇన్ ఇండియా ఫర్ లాస్ట్ 30-40 years. ఓకే, యాక్చువల్ ఉన్న కేసులు రెండే. వాట్ ఆర్ ద 2 cases? ఒకటేమో సమద్ ఖాన్ అని ఒక మర్డర్ జరిగింది. సమద్ ఖాన్ని 4-5 కలిసి చంపారు. దాంట్లో దావూద్ ఉన్నాడు అనేది ఒక ఎలిగేషన్ ఉంది, ఒకటి. రెండోది 93 బ్లాస్ట్. 93 బ్లాస్ట్లో అక్యూజ్ నెంబర్ 1 బాంబే పోలీస్ ఛార్జ్ షీట్ ప్రకారం 13 years ట్రయల్ జరిగిన తర్వాత ఒక్క విట్నెస్ కానీ, ఒక సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కానీ, మటీరియల్ ఎవిడెన్స్ కానీ దొరకలేదు దావూద్ని లింక్ చేయడానికి. కానీ దావూద్ ఇంకా క్రిమినల్. ఎందుకు? అతను సమన్స్ ఆన్సర్ చేయలేదు కాబట్టి. సో ఇప్పుడు అతను వస్తే నేనే చేశాను అన్న ఒక ఎవిడెన్స్ ఉంది, కానీ ఇంకో కౌంటర్ ఎవిడెన్స్ అనేది ఇంపాసిబుల్ సృష్టించడం. సో ఒకవేళ తను వచ్చి లొంగిపోతే ఇమీడియట్ వదిలేసి వస్తుంది. ఓకే, వాళ్ళు ఏదో డీలే చేస్తారు ఇలాంటివన్నీ చేసి, బట్ తను రావాల్సిన అవసరం లేదు. సో బేసిక్గా మనం ఎంతసేపు తాగుతాం పెద్ద క్రిమినల్ ఏం చేసినా ఎవరికి తెలియదు. కానీ ఏ క్రైమ్స్లో ఆయన యాక్చువల్లీ ఇన్వాల్వ్డ్ అదర్ దెన్ ఆల్ దిస్? సి నాకు పర్సనల్గా నా రీడింగ్ ఏంటంటే, ఈజ్ అ హైలీ ఇంటెలిజెంట్ గై అండ్ హీ యూజ్డ్ క్రైమ్ ఇన్ ద బిగినింగ్ డేస్ టు బికమ్ లెజిటిమేట్లీ సక్సెస్ఫుల్. సో తను దుబాయ్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఈ కసినోస్ లేకపోతే హోటల్స్ ఇలాంటి అన్ని లీగల్ బిజినెస్ స్టార్ట్ చేసి ఈ వాజ్ లివింగ్ వెరీ పాష్ కార్స్ అండ్ బిగ్ బంగ్లోస్ అండ్ షేక్ తోటి లంచ్ చేసాడు, దుబాయ్ షేక్ తోటి. యూనో ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత అసలు క్రైమ్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా క్రైమ్ ఎందుకు చేస్తారు? దెర్ హ్యాస్ టు బి సమ్ రీజన్ ఫర్ టు డూ దట్. ఆల్రెడీ తన సక్సెస్ 1986లో వచ్చిన తర్వాత వై వుడ్ బి ఇంటెలిజెంట్? అలా చూస్తే అంటే పవర్కి అంత ఉంటుందా? అంత ఉండదు. కానీ అదే కానీ దాని తర్వాత ఇఫ్ ఈస్ లీగల్లీ మేకింగ్ hundreds and thousands of crores, why would you do these cheap things like 50 lakhs? అంటే కిక్ కాదా? Is it not I mean that kind of getting that kind of power? Power ని అవసరానికి వాడుకోవడం కూడా తప్పే. But what is ఇప్పుడు two different things. 93 before people used to take pride. బాయ్ को जानता हूँ, బాయ్ని డిన్నర్ भी बुलाया. ఈ పెద్ద వాళ్ళందరూ యాక్చువల్లీ దే యూస్ టు ఫ్లాంట్ దేర్ కనెక్షన్స్. బికాజ్ అప్పుడు అండర్ వరల్డ్ ఏంటంటే ఇట్ వాజ్ మోర్ లైక్ ఏ ఒక ఫ్లాంబాయింట్ థింగ్. గొడవైనా ఇంటర్నల్ గ్యాంగ్ వార్ఫేర్ అలా ఉండేది, కానీ జనాలు బయట మీదకి వచ్చారు కదా. ఇప్పుడు 93లో టెర్రరిస్ట్ యాంగిల్ జరిగింది. ఐఎస్ఐ మూలాన 93 బ్లాస్ట్ మూలాన టెర్రర్ యాంగిల్ అనేది అటాచ్ అయింది. దట్ ఈస్ వెన్ ద పర్సెప్షన్ చేంజ్. కానీ ఆ పర్సెప్షన్ ఎందుకు వచ్చింది? బికాస్ ద పోలీస్ హ్యావ్ చార్జ్డ్ హిమ్, విచ్ దే కాంట్ ప్రూవ్ టిల్ టుడే. ఎక్సెప్ట్ ఫర్ దట్ వీ నెవర్ హర్డ్ ఆఫ్ హిమ్ ఇన్ ఎనీ కేస్. ఓకే, తర్వాత ఇప్పుడు ఆల్రెడీ తను అనిల్ కపూర్, సంజయ్ దత్ లాంటి పెద్ద స్టార్స్ తన పక్కన ఉండి దుబాయ్ షేక్ తోటి లంచ్ చేస్తున్నాడు. వై వుడ్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ పెటీ క్రైమ్?